హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో హైదరాబాదీ ఫేమస్ స్వీట్ అయినటువంటి కుబానీ కా మీఠా రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ కుబానీ కా మీఠాని ఐస్ క్రీమ్తో తింటే చాలా బాగుంటుంది. సూపర్ కాంబినేషన్ అండి. సో ఈ కుబానీ కా మీఠా ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు తయారీ చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ కుబానీలను తీసుకోవాలండి. వీటిని ఆప్రికాట్స్ అంటారు, డ్రై ఆప్రికాట్స్. ఇవి 200 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇవి అన్ని రకాల సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. లేనట్లయితే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇవి ఒక 200 గ్రామ్స్ తీసుకుని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వాటర్ వంపేసి ఓవర్ నైట్ వీటిని సోక్ చేయాలండి. లేదంటే అట్లీస్ట్ 6 to 7 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత మరలా మంచినీళ్ళని పోసుకుని మూత పెట్టుకుని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ నానిన తర్వాత ఈ విధంగా తయారవుతాయండి. ఉదయానికి బాగా ఉబ్బిపోతాయి. అందులో నుంచి ఈ విధంగా గింజలు ఉంటాయి. గింజల్ని తీసుకొని సపరేట్ చేసుకోవాలి. అన్ని కుబానీల నుంచి గింజలు సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వీటిని నానబెట్టుకున్న నీళ్ళని పడేయొద్దండి. వాటిని ఉపయోగించుకొని మనం వీటిని ఉడకబెట్టుకుంటాము. సో ఈ విధంగా గింజల్ని అలాగే కుబానీ పండ్లని సపరేట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత గింజలు తీసి పెట్టుకున్న కుబానీ పండ్లను వేసుకోవాలి. అలాగే వాటిని నానబెట్టుకున్న నీళ్ళని కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలండి. ఈ నీళ్ళల్లోనే ఇది బాగా మెత్తగా ఇంతవరకు ఉడికిపోవాలి. ఇలా కాస్త వాటర్ బాయిల్ అవుతున్న టైంలో స్వీట్నెస్ కోసం పంచదారని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ 200 గ్రాముల ఆప్రికాట్స్కు 200 గ్రాముల పంచదార సరిపోతుంది. కావాలంటే అంతకంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు అండి. తక్కువ ఎక్కువ అనేది మీరు తినే స్వీట్నెస్ని బట్టి ఉంటుంది. ఇలా షుగర్ కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసి అలా ఒకసారి కలుపుకొని దీన్ని ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్న టైంలో ఇందాక మనం తీసి పెట్టుకున్న గింజలు ఉన్నాయి కదండి, వాటిని ఈ విధంగా పగలగొట్టుకున్నట్లయితే లోపల గింజలు వస్తాయండి. పప్పు ఉంటుంది, లైక్ బాదం పప్పు లాగా ఉంటుందండి అది. సో ఈ విధంగా మొత్తం గింజలన్నిటినీ కూడా దంచుకుని లోపల ఉన్న పప్పుని తీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది పప్పు అనేది. చూడటానికి అచ్చం బాదం పప్పులాగే ఉన్నాయి కదండి, చిన్న సైజు బాదం పప్పుల్లో ఉన్నాయి. సో వీటిని రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. మీరు కావాలనుకుంటే వీటిని కాస్త వేడి నీళ్ళలో వేసుకుని పైన ఉన్న పొట్టుని తీసేసుకోవచ్చు. లేదనుకుంటే ఇలాగే కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు గింజల్ని పక్కన ఉంచుకొని ఇది ఎంతవరకు కుక్ అయిందో చూద్దామండి. చూడండి ఈ విధంగా మెత్తగా ఉడుకుతూ ఉంది. ఈ స్వీట్ మరింత కలర్ఫుల్గా కనిపించడం కోసం దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందామండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని బాగా మెత్తగా మ్యాష్ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఈ విధంగా తయారైనంత వరకు కుక్ చేసుకోవాలి. మన షుగర్ కూడా మెల్ట్ అయిపోయి సిరప్ లాగా తయారైపోయింది. అలాగే ఈ కుబానీ పండ్లు కూడా మెత్తగా, చూడండి ఇంత మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మన స్వీట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీనికి ఫైనల్గా ఏ స్వీట్కైనా మంచి ఫ్లేవర్ని ఇచ్చేది ఇలాచీ పౌడర్ కదా, కాస్త ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందాక దంచి ఉంచుకున్న పప్పులు ఉన్నాయి కదండి, వాటిని కొద్దిగా ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం గార్నిష్ కోసం ఉంచుకోండి. సో ఇప్పుడు ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. సో ఈ మాత్రం సిరప్ ఉన్నప్పుడు ఆఫ్ చేసుకున్నట్లయితే కాస్త చల్లారిన తర్వాత మరి కాస్త చిక్కబడుతుంది కదా. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి. ఐస్ క్రీమ్తో తిన్నట్లయితే అద్దిరిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బౌల్స్లోకి వేసుకుని పైనుంచి గార్నిష్ కోసం ఇందాక తీసి ఉంచుకున్న పప్పుల్ని వేసుకుని ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన కుబానీ కా మీఠా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.